ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కూర రెడీ అయిపోయింది. గోంగూర పన్నీరు కర్రీ. గోంగూర పన్నీర్ కర్రీ ఎలా వండాలో నేర్చుకుందాం. ఒక కట్ట గోంగూర శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద మెత్తగా ఉడకబెట్టాలి. గోంగూరను ఒక కట్ట ఉడకబెట్టాలి. ఉడకబెట్టి కొంచెం మిక్సీ పడితే మెత్తగా ఉంటుంది. ఇలా మెత్తగా ఉడకబెట్టి చల్లారిచ్చి మిక్సీ పట్టాలి. కొంచెం ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామా వేయలేదా అన్నట్టు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, పన్నీరు, టూ మినిట్స్ వేగిన తర్వాత కొంచెం వాటర్ పడింది. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గోంగూర. ఇలా మొత్తం అంతా కలిసేలా కలిపి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయటమే. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కూర రెడీ. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కూర రెడీ అయిపోయింది. గోంగూర పన్నీరు కర్రీ.